మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో పోలీస్ చాలా ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. నిన్న జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ముందస్తుగా సత్యవతి రాథోడ్ను హౌస్ అరెస్ట్ చేశారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చాలా ఉద్రిక్త పరిస్థితిలో నెలకొనుంది. ఇవాళ పోలీసులు ఈ చైర్మన్ ఎంపిక విషయాన్ని చాలా ఛాలెంజ్గా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చూస్తున్నాం మనం, మొత్తం ఎక్కడ చూసినా కూడా పోలీసులే ఆక్రమణ చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ నగరాన్ని మొత్తం పోలీసులే ఆక్రమణ చేశారని చెప్పవచ్చు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఎంపిక ప్రక్రియ చాలా సునాయాసంగా అయిపోయేది. కానీ ఇవాళ 9 బీఆర్ఎస్కి 7 కాంగ్రెస్కి వార్డులు గెలవగా ఇక్కడ 2 ఎక్స్ అఫిషియో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అలాగే కడియం కావ్య ఎంపీ, ఈ 2 ఎక్స్ అఫిషియోస్ 9-9 సమంగా మారుతున్నాయి. సో డ్రా సిస్టమ్ ద్వారా తీసేసి లక్కీ డ్రాతో నిర్ణయించవచ్చు. కానీ ఎట్టి కోశాన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఈ చైర్మన్ పదవిని ఎట్టి కోశాన చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న తలెత్తిన గొడవలు, దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ 1000 మంది పోలీసులు ఇక్కడ వచ్చి బాగా వేశారు, మార్చి ఫాస్ట్ నిర్వహించారు. 1000 మంది పోలీసులు దీనికి డీసీపీ, ఏసీపీ స్థాయి నుండి అధికారులు ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా ఆందోళనకారులు, నిరసనకారులు ఇక్కడికి వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే డీసీఎంలు సైతం సిద్ధం చేసి పెట్టారు. మొత్తం ప్రతి గల్లీ నుండి బయటికి రాకుండా బార్కెట్లు వేశారు. ఎక్కడ కూడా సామాన్య ప్రజలు తిరగడానికి కూడా వీలు లేకుండా ఎవరు ఎక్కడ కనిపించినా ఎవరు మీరు అని చెప్పేసి నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం, ఎక్కడ చూడు పోలీస్ అనేది కనపడతా ఉంది. నగరం లోపల సామాన్య ప్రజలు కూడా కనిపించే పరిస్థితి లేకుండా ఉండింది. టోటల్ షాపింగ్స్, దుకాణాలన్నీ కూడా బంద్ చేయించి ఇక్కడ ప్రజల ఉనికి లేకుండా చేసి కట్టడి చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. ప్రతి నిమిషానికి, ప్రతి గంటకు ఒకసారి వాళ్ళకు డైరెక్షన్స్ చేస్తూ ఆ పోలీసులని అలర్ట్ చేస్తున్న అధికారులు ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ కనీసం ప్రెస్ కూడా కదలలేకుండా ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాం. పెద్ద పెద్ద కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఇచ్చే పాసుల్లాగా కూడా ఇవాళ ఇక్కడ ఈ చిన్న చైర్మన్ పదవి, ఒక మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం ప్రెస్కి కూడా పాసులు ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉందంటే చాలా ప్రతిష్టాత్మకంగా పోలీసు తీసుకుంది. ఒక 1000 మందిని పోలీసులను తీసుకొని ప్రతి గల్లీలో చూస్తున్నాం. ఇక్కడ ఏ గల్లీకి వెళ్ళి కూడా కట్టెలు కూడా కట్టారు, బార్కెట్స్ పెట్టారు. ఎవరు కూడా కదలలేని పరిస్థితి చూస్తున్నాం మనం. ఇట్లాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎట్టి కోశన ఇవాళ ఈ చైర్మన్ ఎంపిక అనేది జరగాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటు బీఆర్ఎస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడికి 3 అబ్జర్వర్స్ని పంపించడం జరిగింది. ఇప్పటికే మంత్రి ఇక్కడ పాగేసుకొని ఉన్నాడు. నిన్న ఎర్రబెల్లి దాకా రాకతోనే ఇక్కడ గొడవ ప్రారంభమైంది. ఇక్కడ మనతో ఎస్పీ గారు ఉన్నారు, శబరీష్ గారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఇవాళ ఖచ్చితంగా ఇవాళ చైర్మన్ పదవి అనేది ఎంపిక అంటే ప్రమాణ స్వీకారం అవుద్దంటారా? అది లోపల మున్సిపల్ కమిషనర్ అండ్ హూవర్ ఇస్ ఆర్ఓ దే విల్ టేక్ కేర్. మనం బయట లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. 144 సెక్షన్ అమల్లో ఉంది. 1000+ ఫోర్స్ ఈ ఎలక్షన్స్ పీస్ఫుల్గా కండక్ట్ అవ్వడానికి 1000+ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, చాలా దిక్కులో షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది, వాళ్లకు ఇబ్బంది కూడా అవుతుంది. నేను ఒకటి, అది షాప్స్ మనం క్లోజ్ చేయమని మేము చెప్పలేదు. కామన్ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదు. వాళ్ళు వాలంటరీగా వాళ్ళు క్లోజ్ చేసుకున్నారేమో. వీఆర్ ఎన్షూరింగ్ దట్ నో గ్యాదరింగ్ ఇస్ దేర్. మనం అనౌన్స్ చేసింది 144, more than 2% షుడ్ నాట్ బి దేర్ అని అనౌన్స్ చేస్తున్నాము. షాప్స్ క్లోజర్ గురించి మనం ఇన్సిస్ట్ చేయట్లేదు. సార్, ఏ స్థాయి అధికారులు ఇక్కడ ఉన్నారు? డిఎస్పీలు 5 ఉన్నారు, ఎస్పీ ర్యాంక్ 3 మెంబర్స్ ఉన్నారు, ఎంటైర్ ఫోర్స్ 1000+. చూస్తున్నాము, ఎస్పీ ర్యాంక్ పర్సన్స్ 3, డిఎస్పీ స్థాయి వాళ్ళు 5, ఇలాగా 1000 మందికి పైగా పోలీసులను ఇక్కడ ఉపయోగిస్తున్నామని చెప్పేసి శబరీష్ చెప్తున్న పరిస్థితి. అంటే ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది స్పష్టంగా మనకు చూడవచ్చు. నేరుగా ఒక పోలీసు ఆఫీసరే చెప్తున్నారు, ఎట్టి కోశన ఇది లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఏదైతే రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం విజయవంతం చేసేందుకోసం ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఠానాలో పెట్టడానికి డీసీఎంలు సైతం రెడీగా చేసి ఉంచామని చెప్తా ఉన్నారు. చూసినాం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నారు. ఎస్పీ శబరీష్ చెప్తున్న ప్రకారం మరి ఇవాళ ఈ తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్
ఎంపిక జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా ఒక టెన్షన్ వాతావరణంతో నెలకొని ఉంది. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM టీవీ,